న్యూస్ చూశాను ఇవాళే. ఎంత బాధాకరం అంటే ఇలాంటివి. ఐ హోప్ దిస్ ఈస్ నాట్ ఎ ట్రూ న్యూస్. ఇఫ్ ఇట్ ఈస్ ట్రూ, ఐ ట్రూలీ వాంట్ టు ఎక్స్‌ప్రెస్ మై కండోలెన్సెస్ టు దట్ పర్సన్. సద్గతి ప్రాప్తిరస్తు. ఓం శాంతి. అసలు ఇట్లాంటివి జరగకూడదు లైఫ్‌లో. ఆ పేరెంట్స్‌కి ఎంత క్షోభ, ఆ ఫ్యామిలీకి ఎంత బాధాకరం ఇలాంటి డెసిషన్స్ తీసుకుంటే, రైట్? Let us actually address multiple factors here. Number one, everybody is talking about mental health in this post, and 20 years ago ఈ మెంటల్ హెల్త్ అవేర్నెస్సే లేదు. ఇప్పుడు ఉంది. ఇప్పుడు రిసోర్సెస్ కూడా ఉన్నాయి. ఇప్పుడు యాక్సెస్ కూడా ఉంది. నిజంగా మీకు ఏదన్నా బాధ అనిపిస్తే మీరు ఎక్కడికి వెళ్ళాలో కూడా మీకు తెలుస్తుంది. ఉన్నారు రిసోర్సెస్, పీపుల్ ఉన్నారు. యూ కెన్ ఆల్వేస్ గెట్ ద హెల్ప్. I don't know why people fail to seek help, from mental health resources. I am very specific about it. ఒకవేళ కనుక మీ ఇన్సూరెన్స్ ఇక్కడ పనిచేయకపోతే ఇండియా నుంచి తీసుకోండి. యూ ఆల్వేస్ హ్యావ్ ఆన్లైన్ కౌన్సిలర్స్ అండ్ ఇట్స్ మచ్ చీపర్ ఆల్సో. సో మీరు హెల్ప్ తీసుకోదలుచుకుంటే మీరు ఎక్కడి నుంచైనా తీసుకోవచ్చు. యూ రియల్లీ డు నాట్ హ్యావ్ టు వరీ అబౌట్ ఇక్కడ హెల్త్ ఇన్సూరెన్స్ ఇక్కడే అని. హెల్ప్ ఈజ్ అవైలబుల్ త్రూ అవుట్. లైక్ ఇప్పుడు మెడిసిన్ ఈజ్ స్ప్రెడ్ అక్రాస్. సో యూ కెనాట్ జస్ట్ సే దట్ నాకు ఇన్సూరెన్స్ లేదు, నాకు హెల్ప్ ఇవ్వట్లేదు. నో, యూ కెనాట్ సే దట్. యూ విల్ గెట్ హెల్ప్ ఇఫ్ యూ వాంట్ హెల్ప్. రిసోర్సెస్ ఆర్ అవైలబుల్ అండ్ యూ కెన్ ఆల్వేస్ ఆస్క్ పీపుల్ ఫర్ హెల్ప్ అండ్ దే విల్ హెల్ప్ యూ. నౌ లెట్ us టాక్ అబౌట్ దట్. కామెంట్స్లో కూడా రాశారు హెల్ప్ అడిగితే ఎవరు చెయ్యరు అని. వాట్ కైండ్ ఆఫ్ హెల్ప్ ఆర్ యూ ఆస్కింగ్ ఫర్? దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఇఫ్ ఇన్ దిస్ కేస్ ఇఫ్ యూఆర్ ఆస్కింగ్ ఫర్ మెంటల్ హెల్త్ హెల్ప్, ఇప్పుడు నా దగ్గరికి వచ్చారనుకోండి, నాకు మెంటల్ హెల్త్ హెల్ప్ కావాలి అంటే ఐ విల్ డైరెక్ట్ యూ టువర్డ్స్ ద రిసోర్సెస్. నేను మీకు మెంటల్ హెల్త్ కౌన్సిలింగ్ ఇవ్వలేను. అలానే మీరు ఎవరి దగ్గరికైనా వెళ్తే వాళ్ళు కూడా ఇవ్వలేరు. ఇట్ హ్యాస్ టు బి అ లైసెన్స్డ్ ప్రాక్టీషనర్స్. బట్ ఇఫ్ యూ కమ్ అండ్ ఆస్క్ మీ, నాకు జాబ్ కావాలి లేదా నాకు కెరియర్ కావాలి అంటే, దట్ ఈస్ సంథింగ్ దట్ నో బడీ కెన్ డూ ఎనీథింగ్ అబౌట్ ఇట్. బికాస్ సిచ్యువేషన్స్ కీప్ చేంజింగ్. ఇట్స్ జియో పొలిటికల్ థింగ్, ఇట్స్ అన్ ఎకనామిక్ థింగ్, ఇట్స్ అ కంట్రీ థింగ్, పాలసీ థింగ్. సో రియలిస్టిక్గా కూడా ఉండాలి మీరు అడిగే హెల్ప్ ఎలాంటిది అని. ఫైనాన్షియల్ హెల్ప్ అయినా సరే టు సమ్ ఎక్స్టెంట్ పీపుల్ కెన్ డూ. యూ షుడ్ అండర్స్టాండ్ వన్స్ యూ మూవ్ టు ద యూఎస్ ఎవ్రీబడీ స్ట్రగ్లింగ్ హియర్. అండ్ ఇండియాలో అయినా అంతే, ఎవ్రీ ఫ్యామిలీ స్ట్రగుల్స్. ఎవరికైనా కొంతవరకే హెల్ప్ చేయగలరు. ఆ తర్వాత వాళ్ళంతటి వాళ్ళే చూసుకోవాలి. అండ్ ఇట్ ఆల్సో డిపెండ్స్ ఆన్ వాట్ కైండ్ ఆఫ్ హెల్ప్ యు ఆర్ ఆస్కింగ్ ఫర్. అలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి ప్లీజ్. మీ ఫ్యామిలీ మీకోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. వాళ్ళకి ఎన్నో ఆశలు ఉంటాయి మీ మీద, ఎన్నో డ్రీమ్స్ ఉంటాయి. వాళ్ళు అనుకుంటారు మా వాళ్ళు వెనక్కి వస్తారు అని. డూ యూ రియల్లీ థింక్ they'll be proud if you take such decisions? It hurts them more. మీదేముంది, మీ ప్రాణాలు మీరు తీసుకొని వెళ్ళిపోతారు. మీ వెనకాల మిగిలిపోయిన వాళ్ళే మీకన్నా ఎక్కువ బాధపడతారు. అది మర్చిపోకండి. ఓకే, ఇలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. దెర్ ఈస్ హెల్ప్ ఎవ్రీవేర్. ఇట్ డిపెండ్స్ ఆన్ వాట్ కైండ్ ఆఫ్ హెల్ప్ యు ఆర్ ఆస్కింగ్ ఫర్ అండ్ యూ హ్యావ్ టు బి వెరీ రియలిస్టిక్ ఇన్ యువర్ లైఫ్, ఇన్ యువర్ డ్రీమ్స్ అండ్ యువర్ ఆస్పిరేషన్స్. ప్లీజ్.